హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఇంతకుముందు వీడియోలో భాగవత సప్తాహ పూజా విధానాన్ని చూసే ఉంటారు కదా. ఈరోజు మీకు ఈ వీడియోలో భాగవత శ్రవణాన్ని చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరి మనిషి మనసులో ఈ భాగవతం అసలు దేని కొరకు అనే ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అసలు భాగవతం దేని కొరకు అంటే భగవంతుడిని చేరుట కొరకు ఒక మార్గమే ఈ భాగవతము అని సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు. అసలు ఈ భాగవతం వింటే మనకు ఏమి వస్తుంది? భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క శ్లోకం వింటేనే మనకు శ్రీ అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితమైతే కలుగుతుంది. ఒక్క శ్లోకం వింటేనే మనకు ఇంత ఫలితం కలిగితే 18,000 శ్లోకాలు వింటే ఈ 7 రోజుల భాగవత సప్తాహాన్ని వింటే మనకు ఎంత పుణ్యము, ఎంత ఫలితం కలుగుతుందో. శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తాహాంతర్గత ప్రథమ దివసే అద్య పద్మ పురాణాంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్య కథా ప్రస్తూయతే భక్తాశ్రోతారః సావధానా సంతు. అందరూ ఒకసారి కృష్ణ పరబ్రహ్మకు నమస్కారం చేసి, స్వరూపుడు ఈ విశాల విశ్వము యొక్క సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ, తాపత్రయ నివారకుడు అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటటువంటి ఏదైతే తాపత్రయాలు ఉన్నాయో ఆ తాపత్రయ నివారకుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ, యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరగోభినేదుభూతం సర్వభూతహృదయం మునిమానతోస్మి. వ్యాసపుత్రులైనటువంటి వారు సర్వత్రా పరబ్రహ్మాన్ని దర్శించేటటువంటి సుఖబ్రహ్మకు నమస్కరిస్తూ భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉంటారు. ఈ భాగవతం అనేటటువంటిది దేని కొరకు అని మనం ప్రశ్న వేసుకుంటే, దేని కొరకండి? భగవంతుణ్ణి చేరుట కొరకు ఒక మార్గము. ఈ మార్గాన్ని చెబుతూ ఉన్నటువంటి వారు ఎవరు? సుఖయోగేంద్రుల వారు చెబుతూ ఉన్నారు. రచించినటువంటి వారు ఎవరు? వ్యాస మహాముని. మరి ఇది దేనికి సంబంధించినటువంటిది? శరీరానిక కాదు, మనస్సుకు, ఆత్మకు. ఈ మనస్సు ఆత్మ అనేటటువంటివి రెండూ కూడా ఉద్ధరింపబడాలి, ప్రశాంతంగా ఉండాలి అని అంటే శ్రీమద్భాగవత శ్రవణం చేయాలి. భాగవత శ్రవణం చేసేటప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒక ఉదాహరణ, మనస్సు ప్రశాంతత లేకుండా భాగవతం వింటే ఏమవుతుందండి అని అంటే, వంటగదిలో అగ్నిని వెలిగించి దానిపై ఒక పాత్రలో పెట్టి క్షీరాన్ని, పాలను పోసినారు. దానిని లో ఫ్లేమ్ లో పెట్టినారు. చిన్నగా అగ్నిని పెట్టినారు. పెట్టి పక్కకు నిల్చున్నారు. ఎక్కడికి పోతుందిలే, పాలే కదా, తాగుతూ ఉన్నాయని చెప్పి పక్కకే నిల్చున్నారు. విచారం అంతా కూడా ఎటో చేస్తున్నారు. కానీ ఏం చేయాలి? గమనిస్తూ ఉండాలి కదా, క్షీరోత్పవనం కావాలి, ఆ పాలు పొంగేదాకా వేచి ఉండాలి అక్కడే. కానీ ఏమవుతుంది? మనస్సు ఒక్కసారి చంచలం అవుతుంది. చంచలమై ఎక్కడికో అమెరికాలో ఉన్నటువంటి కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నాడో, లేచాడో లేదో, తెల్లారిందో లేదో అని విచారం చేస్తూ ఉంటారు. ఇలా విచారం చేస్తూనే ఉంటారు. ఈ మనస్సు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు పోయి అక్కడ అమెరికాలో చేరుకున్నది. ఇక్కడ ఏమైంది? పాలన్నీ కూడా పొంగిపోయినాయి, మాడిపోయినాయి. కాసేపటి తర్వాత స్ఫురణ వచ్చి కొద్దిగా వాసన వచ్చింది. అక్కడ ఒక స్ఫురణ, మాడిపోయిందే అని చెప్పి కట్టివేశారు. ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? పాలన్నీ కూడా వ్యర్థమైనాయా కాలేదా? దేని వలన? మనస్సు లోపించడం వలన. ఈ మనస్సు అనేటటువంటిది ఎక్కడికో పోయింది కాబట్టి ఈ పాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. ఆ క్షీరోత్పవనం కాలేదు, కనీసం కాఫీకో చాయ్కో కూడా పనికి రాలేదు అది. మరి అటువంటిది ఈ మనస్సు అనేటటువంటిది నిలకడ లేకపోతే, ఒక పాలనే మర్చిపోతే అవే పొంగిపోయి ఆ తర్వాత మాడిపోయి అన్నీ కూడా పనికి రాకుండా అయినాయో. మరి ఇప్పుడు మనం వింటూ ఉన్నటువంటి భాగవతానికి మనస్సే కదా కావలసినది. ఈ మనస్సు అనేటటువంటిది నిలకడగా లేకపోతే ఏమవుతుందండి? ఇలానే అది వింటూ ఉంటే క్షీరోత్పవనం అవుతుంది, భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. తర్వాత ఏమవుతుంది? మనస్సు నిలకడ లేకపోతే దాని యొక్క ఫలితం ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. ఫలితాన్ని పొందాలి అంటే శ్రద్ధగా వినాలి. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. నైవిషే సూతమాసీనమభివాద్య మహామతిం కథామృతరసాస్వాద కుశల శౌనకో బ్రవీత్. నైమిషారణ్యము. నైమిషారణ్యం అంటే కలిబాధ అనేటటువంటిది కలగనటువంటిదే నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యం
గొప్పనైనటువంటి ప్రదేశం. సిద్ధసాధ్యులందరూ కూడా దానిని సేవిస్తూ ఉంటారు. అయితే ఈ నైమిషారణ్యంలో సూత మహాముని ఒకసారి సుఖాసీనుడై ఉండగా శౌనకాది మహామునులు నమస్కరిస్తూ ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. శౌనకుడు అంటే కథామృత రసాస్వాద, భగవత్ కథామృతాన్ని వినుటకై ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా చెబితే విందామా, విని ఆనందిద్దామా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రసాస్వాదకుడైనటువంటి వాడు ఆయన ఎవరిని అడుగుతూ ఉన్నాడు? సూత మహాముని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అయ్యా సూత మహర్షి, అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని నశింపజేయడానికి కోటి సూర్య ప్రకాశమానమైనటువంటిది మీ జ్ఞానము. కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి మీ జ్ఞానముతో ఒక రాత్రి చీకటి అవుతే, ఏ వెలుతురు లేకపోతే, ఏమీ కనబడకుండా మనం వెతుకుతూ ఉంటాం. అటువంటి అంధకారం జీవితమంతా కూడా వాటిదే ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారం. పరమాత్మని వెతుకుతూ ఉన్నటువంటి త్రువలో ఇది కాదురా నాయనా అని చెప్పి ఒకసారి దీపాన్ని వెలిగించి చూపేటటువంటి వాడు ఒకడు కావాలి కదా. ఈ దీపాన్ని వెలిగించి చూపేటటువంటి వాడైనటువంటి నీవునే నమస్కరిస్తూ ఉన్నానయ్యా అని అంటూ నమస్కరించి ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని నశింపజేయడానికి కోటి సూర్య ప్రభలతో మీ జ్ఞానం ఉన్నది కాబట్టి మాకు చెవులకు రసాయనము వంటిది, ఔషధం లాంటిది. మరి మాకు రోగాలున్నాయి, అనేక రోగాలున్నాయి. మొట్టమొదటి పెద్ద రోగం ఏదయ్యా అంటే భవరోగము. ఈ భవరోగం అనేటటువంటి దానిలో చిక్కుపడిపోయి ఉన్నాం. దీనికి ఔషధం కావాలి. ఎవరికి కావాలి? జనులందరికీ కూడా. రసాయనము వంటిది, సారభూతమైనటువంటిది అయినటువంటి కథను మాకు తెలియజేయండి మహాత్మా అని చెప్పి అడుగుతూ నమస్కారాన్ని చేసినాడు. కలియుగ జనులందరినీ కూడా ఉద్ధరించడానికి ఏం చేయాలంటూ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయా మోహ నిరాసశ్చ వైష్ణవై క్రియతే కథం. సూత మహర్షి, భక్తి, జ్ఞానము, వైరాగ్యము వీటి వలన కలిగినటువంటి వివేకం ఎలా వృద్ధి చెందుతుంది అంటే, వివేకం వృద్ధి చెందాలంటే ఏం కావాలండి? భక్తి, జ్ఞానము, వైరాగ్యం కావాలి. వీటి వలన వివేకం ఉదయిస్తుంది. ఆ వివేకం ఎలా ఉదయిస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. ఎలా వృద్ధి చెందుతుంది అని అడుగుతూ ఉన్నాడు. కలియుగంలో జనులందరూ కూడా మాయా మోహములను పడి ఉంటారు. మీరందరూ కూడా మాయా మోహములను పడి ఉంటారు. వాటన్నిటినీ కూడా తిరస్కరించి ఎలా నిశ్చింతగా ఉండగలుగుతారు, చింత లేకుండా ఉండగలుగుతారు? వారి చింతలన్నీ కూడా ఎలా తొలగిపోవాలయ్యా మహాత్మా అని నమస్కరిస్తూ ఈ భయంకరంగా ఉన్నటువంటి కలియుగం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క కలియుగం అనేటటువంటిది ఇహ ఘోరే కలవు ప్రాయో జీవశ్చ అసురతాం గదా. ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎలా ఉంటారట అంటే రాక్షస స్వభావులై, స్వార్థపరులై జీవిస్తూ ఉంటారు స్వామి. వారి కష్టాలను వారే కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరికో వెళ్ళవలసినటువంటి బాధను కూడా వీడే వెళ్ళి అడిగి మరి ఆ బాధను తీసుకువచ్చుకుంటాడు ఈ కలియుగంలో ఉన్నటువంటి జనుడు. వీరిని ఉద్ధరించాలి అంటే ఏం చేయాలి అని ప్రశ్న వేస్తూ నమస్కరిస్తూ ఉన్నాడు. ఈ ఆసురీ స్వభావం కలిగి ఉన్నటువంటి వారు, అనేక విధాల బాధతో సతమతమవుతూ ఉన్నటువంటి వారిని ఎలా రక్షించాలి? ఈ లోకంలో ఏదైనా ఉపాయం ఉన్నదా? ఏదైనా సాధనాన్ని ఉపదేశించండి. ఈ కలియుగంలో ఉన్నటువంటి వారికి మామూలు సాధనం కాదండి. శ్రేయసామ్యద్భవేత్ శ్రేయః పావనానంద పావనం కృష్ణ ప్రాప్తికరం శాశ్వత సాధనం తత్వరాధునా. స్వామి, కలియుగంలో ఉన్నటువంటి వారికి మామూలు సాధనం కాదండి. ఎన్నో సాధనాలు ఉన్నాయి, మాకు తెలుసును. వ్యాస మహాముని దగ్గర అనేక సాధనాలు మీరు ఉపదేశాలు తీసుకున్నారు. అనేక విధాలైనటువంటి పరమాత్మ స్తుతులను, స్తోత్రాలను అన్నిటినీ కూడా మీకు తెలుసును. కానీ శ్రేయసామ్యద్భవేత్ శ్రేయః, వాటన్నిటిలో కల్లా కూడా శ్రేయోదాయకములలోకెల్లా శ్రేయోదాయకమైనది పావనానంద పావనం, పావనములలోకెల్లా పావనమైనది కృష్ణ ప్రాప్తికరం, శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసన్నుని చేయడానికి ఒక సాధనాన్ని ఉపదేశించండి. శాశ్వత సాధనము తత్వదాదునా అని అంటూ ఇంకా ఏ విధంగా చెప్తూ ఉన్నారో చూడండి. చింతామణిలోక సుఖం సురద్ర స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వామి, నేను ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాను కదా. నేను ప్రపంచంలో లౌకిక విషయాలు అన్నీ ఇవ్వగలుగుతాయి. చింతామణి కేవలం లౌకిక సుఖాలను మాత్రమే అందజేస్తుంది. కల్పవృక్షం కేవలంగా స్వర్గ సంపదను మాత్రమే అందజేస్తుంది. అంటే దీనిని ఏమన్నారు? స్వర్గ సంపదను కేవలంగా అన్నాడు. అంటే నిమిత్త మాత్రంగా తృణప్రాయంగా తీసివేసినాడు దానిని కూడా.
దీని ముందు కేవలంగా గురువు గారు అనుగ్రహిస్తే మాత్రమే వైకుంఠం అనేటటువంటిది కలుగుతుంది. స్వామి నమస్కరిస్తూ ఉన్నా. ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వ్యర్థములే. అంతేగాక ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, స్వర్గాది సంపదలు కూడా వ్యర్థాలి అన్నాడు. స్వర్గంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా వ్యర్థాలి. మరి ఏమిటి గొప్పదైనటువంటి విషయం? వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి స్థాయి ఏమిటి అని అంటే వైకుంఠం. దీన్ని ఎవరు అనుగ్రహించాలి? కేవలంగా గురువులు మాత్రమే అనుగ్రహించగలరు. స్వామి మీకు నమస్కరిస్తూ ఉన్నానంటూ నమస్కారం చేయగా ఈ మాటలన్నీ కూడా విన్నటువంటి వాడై సంతోషపడిపోతూ ఉన్నాడు. శౌనక, ఇంత గొప్ప ప్రశ్నలు అడిగినావియా, కేవలంగా నీ కోసమే కాదు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షింపబడాలని చెప్పి నీవు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానాన్ని తెలియజేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సకల సిద్ధాంత సారాన్ని ఉపదేశిస్తారు మీకు. ఈ సిద్ధాంత సారాన్ని ఎవరైతే అనుసరిస్తారో పాటిస్తారో వారికి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పినారు. శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నుని చేసుకున్నటకు ప్రధాన కారణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సావధానంగా వినండి అన్నాడు. శౌనక, ఈ కాలం అనేటటువంటిది సర్పం లాంటిదయ్యా, నీవన్నది వాస్తవమే. కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా రాక్షస స్వభావులై ఉంటారు, మాయా మోహములలో పడి ఉంటారు, కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. వారికి తెలియదయ్యా, కాలవ్యాలముఖగ్రాస త్రాసరిన్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. విషయాన్ని శ్రద్ధగా విను. కాలం అనేటటువంటిది సర్పం లాంటిది. సర్పం నోటపడి, కాలం అనేటటువంటి దాని నోటపడి ఏర్పడకుండా గడుపుతూ ఉంటాడు ఈ యొక్క జనుడు. ఓ సర్పము మండూకాన్ని పట్టుకున్నది. మండూకం అంటే ఏమిటండి? కప్ప. ఈ కప్పను పట్టుకుంటే దాని శరీర భాగం అంతా కూడా నోటి లోపల ఉన్నది, శిరస్సు మాత్రం పైకి ఉన్నది, తల భాగం మాత్రం పైకి ఉన్నది. అది ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏం ప్రయత్నం చేస్తున్నది? దానిపైన కొన్ని కీటకాలు తిరుగుతూ ఉంటే వాటిని పట్ట ప్రయత్నం చేస్తున్నది. ఒకసారి వెళ్ళి అడుగుదామని ఆ కప్ప. సర్పం లింగి వేస్తున్నది. సగం శరీరం అనేటటువంటిదంతా కూడా దాని నోటి లోపల ఉన్నది, తల భాగం మాత్రమే పైకి ఉన్నది. ఏం బాధ కలగడం లేదా అని మండూకమా ఏమే కప్ప అనే ప్రశ్న వేస్తే ఏమనంటుంది? స్వామి, బాధ కాదు, లోపల ఉన్నటువంటి ఉదరం ఏదైతే ఉన్నదో, ఆ జఠరం ఏదైతే ఉన్నదో అది అగ్నిని, జఠరాగ్ని జ్వలిస్తూ ఉన్నది, ఆకలవుతూ ఉన్నది. ఈ ఆకలి కోసం అని చెప్పి నేను ఈ యొక్క పురుగులను పట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాక వేరేమీ కాదు అని చెబుతూ కాలం గడిచిపోతూ ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలంగా ఆహార నిద్రాదులతో మాత్రమే గడుపుతూ ఉంటాడు జనుడు. ఒక మండూకం చరిత్ర. అయితే ఈ జనుడు ఎవడైతే ఉన్నాడో ఆ మండూకం లాంటి వాడే. కాలం గడుస్తూ ఉంటుంది, ఏర్పడడం లేదు. అటువంటి ఈ యొక్క భయాన్ని, జననము మరణము అనేటటువంటి భయం ఏదైతే ఉన్నదో ఈ భయాన్నంతా కూడా నిర్మూలించడానికి, ఈ భయాన్నంతా కూడా వెదలగొట్టడానికి శుకయోగేంద్రుల వారు శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని ప్రవచించినాడు. మనస్సును పవిత్రం చేయడానికి శ్రీమద్ భాగవతాన్ని మించినటువంటి సాధనము వేరొకటి లేదు. ఈ సాధనము అంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేత్ అన్నారు. మరి ఎవరికి పడితే వారికి భాగవతం దొరుకుతుందా? ఈ భాగవతం వినాలనేటటువంటి కోరిక కలుగుతుందా అని అంటే జన్మాంతరములలో ఏ జన్మలోనో ఏ పుణ్యం చేసుకుంటేనో ఈ యొక్క భాగవతాన్ని వినేటటువంటి భావన కలుగుతుంది. వినాలి అనేటటువంటి భావన కలుగుతుంది, వినేటటువంటి అదృష్టం దొరుకుతుంది. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఒక శ్లోకం గాని, శ్లోకంలో ఒక పాదం గాని, పదం గాని, శ్లోకంలో ఒక అర్థం గాని విన్నా గాని అశ్వమేధాది యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అదే మొత్తం 18,000 శ్లోకాలు నిండినటువంటి భాగవతం శ్రీమద్ భాగవతం, వ్యాస విరచితం. ఈ శ్రీమద్ భాగవతాన్ని విన్నట్టయితే ఒక్క శ్లోకానికే అశ్వమేధ యాగం అన్నాడు. శతక్రతువులను మించినటువంటి ఫలితం వైకుంఠం కలుగుతుంది శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా విన్నటువంటి వారికి అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే మరి ఇన్ని గ్రంథాలు ఉన్నాయని చెప్పినారు కదా సూత మహాముని. ఈ గ్రంథాలన్నిటిలోకెల్లా భాగవతమే గొప్పదని మీరు చెప్తూ ఉన్నారు. మరి భాగవతం ఎందుకు గొప్పది? ఈ భాగవతం దేని వల్ల గొప్పది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఎవ్రీవన్.